ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే చెల్లుగాక. ఎలా ఉన్నారు? ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు ఆశీర్వాదాల చేత మనల్ని ఆయన తృప్తిపరుస్తున్నాడు కనుక దేవునికి మహిమ కలుగును. మరొక శ్రేష్టమైన దినాన్ని మనకిచ్చిన దేవుడు మనల్ని బట్టి సంతోషించాలి, మనల్ని బట్టి ఆనందించాలి. కనుక ఈరోజు కూడా మరొక శ్రేష్టమైన దేవుని మాట చేత మీ యొద్దకు రావడానికి ప్రభు కృపనిచ్చాడు. పరిశుద్ధ గ్రంథాలు తిరుగుతాం. కీర్తనల గ్రంథము 51వ సంకీర్తన 10వ వచనము ఈ దిన దేవుని వాక్యంలో చూద్దాం. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్, బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 51 verse 10. టుడేస్ ద టెక్స్ట్ ఫ్రమ్ ద హోలీ బైబిల్. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. మరొకసారి చదువుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. ఈ మాటలను మనకు ఎవరు రాశారు, ఎవరు ఈ ప్రార్థన చేశారు అంటే మనకు త్వరగా గుర్తొచ్చేది దావీదు మహారాజు. ఎందుకంటే కీర్తనల గ్రంథంలో దాదాపుగా అనేక కీర్తనలు దావీదు రచించాడు. అందులో ఇంచుమించు 70 నుంచి 75 తనే రాసినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆసాపు, కొరహు కుమారులు, ఆ తర్వాత సొలొమోను, మోషే ఇక్కడ రాసినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు చదువుకున్న ఈ యొక్క కీర్తన దావీదు భక్తుడు బత్షెబాతో చేసిన పాపము తర్వాత నాతాను ప్రవక్త తన దగ్గరకు వచ్చి గద్దించిన సందర్భంలో దేవుని ఎదుట పశ్చాత్తాపడుతూ ఈ ప్రార్థన ఆయన దేవుని సన్నిధిలో చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ప్రార్థన బహు విలువైంది, బహు శ్రేష్టమైంది. ఎందుకంటే దావీదు తన జీవితంలో చేసిన పాపము, ఆ తర్వాత మరెన్నడూ ఆయన పాపం చేయకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన ఆయనను కాపాడినట్టుగా, భద్రపరిచినట్టుగా చూస్తున్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇక్కడ 2 విషయాలు మనం చూస్తాము. దేవా, నా హృదయమును నీవు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసుకు నూతనముగా పుట్టించు. మన జీవితంలో బహుభయంకరమైన అవయవము, ఆర్గాన్యమైన ఉందండి, అది హృదయం. ఎందుకంటే హృదయంలో మనము ఆలోచించే విధానాలు, తలంపులు అన్నీ గూడు కడతాయి. అందులో హృదయం అనేది బహుభయంకరమైనది. కనుక ఆ భయంకరమైన హృదయంలో దావీదు దేవుని అడుగుతున్నాడు, నా యందు శుద్ధ హృదయం నాకు దయచేయము, అంతేకాకుండా నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నా మనస్సును స్థిరపరచండి, నా హృదయాన్ని శుద్ధి చేయమని చెప్పేసి దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. మరి నువ్వు ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా, దేవా, నేను పాపం చేశాను ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించుము, నా హృదయాన్ని శుద్ధి చేయమని ప్రార్థన చేసావా? అంతేకాకుండా నాకు నూతనమైన స్థిరమైన బుద్ధితో కూడిన మనసు దయచేయమని అడిగావా? ఒకవేళ నువ్వు అడగట్లేదంటే నీ హృదయము బండబారిపోయింది, నీ హృదయము కఠినమైపోయిన స్థితిలో ఉంది, నువ్వు గ్రహించాలి. కానీ ఇక్కడ దావీదు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు తన పాపాన్ని తను ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకెన్నడూ పాపం చేయనట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే దావీదు ఆ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేశాడో అప్పుడే దేవుడు హృదయానుసారుడిగా దావీదును పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. కనుక నీ జీవితంలో ఇప్పటివరకు పాపం చేసి అపవిత్రంగా, ఆయాసకరంగా, దేవునికి విరుద్ధంగా, వ్యతిరేకంగా జీవించావేమో. అయితే దావీదు వల్ల నీవు కూడా దేవుని సన్నిధికి వచ్చి, దేవా, నా హృదయాన్ని శుద్ధి చేయము, నా మనస్సును స్థిరపరిచి నూతనముగా బాగు చేయమని అడిగితే దేవుడు కూడా ఖచ్చితంగా ఇస్తాడండి. మన దేవుడు త్రోసి వేసే దేవుడు కాదు. నా యుద్ధకు వచ్చే వాళ్ళని ఎంత మాత్రం త్రోసివేయను. ప్రయాసపడి భారం వస్తున్న జనులారా, నా యుద్ధకు రండి. ఐ విల్ గివ్ యూ రెస్ట్ అండ్ పీస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మై ప్రెజెన్స్, దేవుడు అంటున్నాడు. కనుక దేవుడి సన్నిధికి వస్తే విశ్రాంతి, సమాధానము, శాంతి కలుగుతుంది. అంతేకాకుండా పాపం మీద నీకు ప్రార్థన చేసే అవకాశం దేవుడు ఇస్తాడు. కనుక పాపం మీద విజయం పొందాలన్నా, పాపం మీద జయం పొందాలంటే యూ మస్ట్ టు కమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్ అండ్ కన్ఫెస్ యువర్ సిన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ విత్ హోలీ స్పిరిట్. ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వచ్చి విశ్వాసంతో, కన్నీటితో ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటావో నీ పాపాలు క్షమించబడతాయి. దేవుడు ఖచ్చితంగా నీ హృదయాన్ని నూతనపరుస్తాడు, శుద్ధి చేసి నేను నూతనమైన తన బిడ్డగా, తన కుమారుడిగా, తన కుమార్తెగా తీరుస్తాడు. కనుక ఇక్కడి నుంచి నీ పాపాలన్నీ ఒప్పుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా, పవిత్రంగా ముందుకు సాగుతావు కదా. అలా
దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో గడిపి నీ పాపాలు ఒప్పుకొని నీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయం యొద్దకు ఈ మాటలు పంపించున్నాడు కనుక నిర్లక్ష్యం చేయక దేవుడు నా కోసం ఈ మాటలు పంపాడని విశ్వాసంతో ఆ మాటలు నువ్వు అంగీకరించినట్లయితే నీవు రక్షించబడతావు, నీ యొక్క ఆత్మ రక్షించబడుతుంది. దానికి ముఖ్యంగా నీ హృదయము శుద్ధి చేయబడుతుంది. నీ ఆలోచనలు, నీ మనస్సు దేవుడు నూతనపరిచి తన బిడ్డగా స్వీకరించి నిన్ను దేవుడు తన కృపతో నింపి నడిపిస్తాడు. అంటే దేవుని యొక్క మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతిరోజు వాక్యం ధ్యానించండి, దేవుని సన్నిధిలో మరింతగా ముందుకు సాగండి. అంటే దేవుని యొక్క మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ దయచేయను గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఈ యొక్క వీడియోని లింక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోద్దు, అనేకులకు పరిచయం చేయడం అసలు మర్చిపోద్దు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. షలో గుడ్ మార్నింగ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించినది.